హలో ఆస్పిరెంట్స్. ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్ లో అయినా స్టాటిక్ జీకే చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ వీడియోలో టాప్ 10 ఎత్తైన పర్వతాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో చాలా క్లియర్ గా అండ్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇక టాపిక్ లోకి వెళ్తే భారతదేశంలోనే ఎత్తైన పర్వతం కాంచనజుంగా అండ్ ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్. అయితే మన సౌత్ లో చూసుకుంటే ఎత్తైన పర్వతం అనేవుడి. ఇది కేరళలో ఉంది. అయితే ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ 10 పర్వతాల గురించి తెలుసుకుందాం. 10వ ప్లేస్ లో అన్నపూర్ణ, ఇది నేపాల్లో ఉంది. 9వ ప్లేస్ లో నంగప్రభాత్, ఇది ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉంది. 8th ప్లేస్ లో మనుస్లు, 7th ప్లేస్ లో ధవళగిరి, 6th ప్లేస్ లో చబోయి అండ్ 5th ప్లేస్ లో మకాలు, ఇవన్నీ కూడా నేపాల్లో ఉన్నాయి. 4th ప్లేస్ లో లోత్సే, ఇది నేపాల్ టిబెట్ బోర్డర్ ప్రాంతంలో ఉంటుంది. థర్డ్ ప్లేస్ లో వచ్చేసి కాంచనజుంగా, ఇది మన ఇండియాలోనే ఉంటుంది. దీని ఎత్తు వచ్చేసి 8586 మీటర్స్. సెకండ్ ప్లేస్ లో ఖీటు శిఖరం, ఇది ఇండియా నేపాల్ చైనా బోర్డర్లలో ఉంటుంది. దీని ఎత్తు 8611 మీటర్స్. అండ్ ప్రపంచంలోని ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరం, ఇది నేపాల్లో ఉంది. దీని యొక్క ఎత్తు 8848 మీటర్స్. ఎవరెస్ట్ శిఖరం యొక్క అసలు పేరు పీక్ ఎక్స్వి. దీనిని జార్జ్ ఎవరెస్ట్ గుర్తించడం వలన ఆయన పేరు మీదుగా ఎవరెస్ట్ శిఖరం అనే పేరు వచ్చింది. అయితే ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్లో ది గాడెస్ ఆఫ్ ది స్కై అంటే సాగరమాత అని, చైనాలో కొమలుంగ్మా అని, టిబెట్ లో చొమలుంగ్మా అని పిలుస్తారు. అయితే ఫ్రెండ్స్, స్టాటిక్ జీకే మీద డైలీ వీడియోస్ పోస్ట్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.